సుప్రభాతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వ్యాయామ పాఠాల ఉదయోల్లాసం చూద్దాం. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభోదయం. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసనాన్ని ఉష్ట్రాసనము అని అంటారు. ఉష్ట్రా అంటే ఒంటె. ఈ యొక్క ఆసనం యొక్క చివరి భాగంలో ఒంటె యొక్క మెడ ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి ఉష్ట్రాసనము అని పేరు వచ్చింది. ఇది ముఖ్యంగా నడుము సమస్యలు ఉన్న వాళ్ళకి, వీపు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఆసనాన్ని మనం ఏ విధంగా చేద్దామో చూద్దాం. ముందుగా సుఖాసనం నుంచి దండాసనానికి రావాలి. ఈ ఆసనాన్ని మనం వజ్రాసనం నుంచి మనం చేస్తాం. వజ్రాసనానికి రావడానికి ముందుగా దండాసనం నుంచి మనం చేస్తాం కాబట్టి ముందుగా నిదానంగా ఎడమ కాల్ని కుడి కాలని ఈ విధంగా మడిచి ఎడమ కాల్ని కూడా ఈ విధంగా వెనక వైపు మడిస్తే వజ్రాసనం మనకు తెలిసిందే. ఈ వజ్రాసనం ఇదివరకు మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ వజ్రాసన స్థితిలో ఈ విధంగా కూర్చోవాలి. వజ్రాసనం నుంచి నిదానంగా మోకాళ్ళ మీద లేచి నిలబడి కాళ్ళ కాస్త వెనక వైపు కొద్దిగా గ్యాప్ ఉంటుంది. వజ్రాసనంలో మనకు మామూలుగా కాళ్ళ దగ్గర ఉంటాయి కదా, కానీ ఈ ఆసనంలో కొద్దిగా గ్యాప్ తీసుకుంటాం. ఈ స్థితిలో వజ్రాసనం మీద ముడుకుల మీద ఈ విధంగా నిలబడి నిదానంగా కుడి చేయ సపోర్టు తీసుకుంటూ నిదానంగా కుడి చేయి పైకెత్తుతూ కుడి చేత్తో కుడి పాదం పైన ఈ విధంగా ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేతిని ఈ విధంగా ఫోల్డ్ చేసి నిదానంగా ఎడమ పాదం పైన సపోర్ట్ తీసుకోవాలి. తల పూర్తిగా వెనక్కి వదిలి పృష్ఠ భాగాన్ని ముందుకు నెట్టాలి. పూర్తిగా ఈ స్థితిలో ఎంతసేపు వీలైతే అంత సమయం ఉండగలగాలి. ఆసన స్థితిలో 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత నిదానంగా కుడి చేతిని మళ్ళీ ఈ విధంగా నార్మల్ స్థితి తీసుకొని వచ్చిన తర్వాత ఎడమ చేతిని కూడా ఈ విధంగా నార్మల్ స్థితికి తీసుకొని వచ్చి వజ్రాసనం పైన కూర్చోవాలి. వజ్రాసనంలో కాసేపు ఈ విధంగా విశ్రాంతి తీసుకోవచ్చు. లేదంటే వజ్రాసనం నుంచి పైకొచ్చి దండాసన స్థితిలో కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ విధంగా చేతులు రెండు నేలపైన ఈ విధంగా ఉంటుంది. కాళ్ళు రెండు వెడల్పుగా ఉంచి తలని విశ్రాంతిగా ఉంచి కళ్ళు మూసుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి ఈ విధంగా 1-2 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే ఇది విశ్రాంతి స్థితి. ఈ ఉష్ట్రాసనం ద్వారా వెన్ను నొప్పులు ఉన్న సమస్యలకి, వీపుకు సంబంధించినటువంటి సమస్యలకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేయడం ద్వారా వెన్ను యొక్క ప్రకటెముకలకి, వెన్నుముకకి, వీపు ప్రాంతానికి ప్రాణశక్తిని పంపించడం ద్వారా వెన్నుముక శక్తివంతంగా తయారవుతుంది. ఉబ్బసం, శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు, సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీపు భాగంలో కొంతమందికి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో వెనక వైపు ఉండేటటువంటి ఫ్యాట్ భాగాన్ని కూడా ఈ ఆసనం ద్వారా తగ్గించుకోవచ్చు. నడుం దగ్గర కానీ, వీప్ సైడ్ కానీ, సైడ్స్ కానీ ఉండేటటువంటి ఎక్కువగా పేరుకుపోయినటువంటి ఈ ఫ్యాట్ని ఈ ఆసనం ద్వారా తగ్గించుకోవచ్చు. వెన్నెముకకి మంచి వ్యాయామం. సో వెన్ను నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆసనాన్ని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు 3 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కటి ఉపయోగాన్ని పొందవచ్చు. ఈ ఆసనంలోనే ప్రారంభంలో వేయవలసినటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలో మరొకసారి మనం చూద్దాం. దండాసనానికి వచ్చి నిదానంగా వజ్రాసనానికి రావాలి. కుడి కాలుని విధంగా మడిచి ఎడమ కాలుని కూడా
వెనక వైపు మడిచి వజ్రాసనం మీద ఈ విధంగా కూర్చొని మరలా ఇప్పుడు వజ్రాసనం మీద నిలబడి మోకాళ్ళ మీద ఇప్పుడు ఎడమ చేయి విధంగా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఒక చేతితో మాత్రమే ఉష్ట్రాసనం వేస్తాం. నిదానంగా కుడి చేయిని పైకెత్తి కుడి పాదం పైన సపోర్ట్ తీసుకొని వెనక్కి బెండ్ చేసి బాడీని పూర్తిగా తలను పూర్తిగా వెనక్కి ఉంచి పృష్ఠ భాగాన్ని ముందుకు నెట్టి ఈ స్థితిలో ఒక చేతితో మాత్రమే మనం చేస్తాం. నిదానంగా కుడి చేయిని మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు కుడి చేయిని వెనక్కి ఫోల్డ్ చేసి ఎడమ చేతితో మనం చేస్తాం. నిదానంగా ఎడమ చేయిని పైకెత్తి ఎడమ పాదం పైన సపోర్ట్ తీసుకుని తలను పూర్తిగా వెనక్కి ఉంచి పృష్ఠ భాగాన్ని ముందుకు నెట్టి బాడీని మొత్తాన్ని వెనక్కి ఈ విధంగా వంచాలి. నిదానంగా మరలా ఎడమ చేయిని ముందుకు తీసుకొని వచ్చి కుడి చేయిని విశ్రాంతిగా ముందుకు తీసుకొని రావాలి. ఇది ప్రారంభంలో చేయవలసినటువంటి వాళ్ళు. ఈ విధంగా చేసిన తర్వాత సపోర్ట్ వచ్చింది అన్నప్పుడు రెండు చేతులతో మరలా మనం చేయాలి. మళ్ళీ స్థితికి వజ్రాసన స్థితికి వచ్చిన తర్వాత వజ్రాసన స్థితి నుంచి ఇప్పుడు విశ్రాంతి స్థితికి వచ్చి ఈ విధంగా విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఈ ఆసనాన్ని కొద్దిగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వేయలేకపోవచ్చు. కాబట్టి మోకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆసనం వేయకుండా ఉండడం మంచిది. చూసాం కదా, ఈరోజు ఈ ఉష్ట్రాసనాన్ని మీరు నేర్చుకున్న దాన్ని ప్రతిరోజు సాధన చేస్తూ మీరంతా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రేపు మరొక ఆసనంతో కలుసుకుందాం. నమస్కారం. ఉదయోల్లాసం చూసాం కదా. సుప్రభాతం కార్యక్రమంలో మరో అంశంలోకి వెళ్లే ముందు మరో చిన్న విరామం. ఆకాశవాణికి ఆత్మీయ నేస్తం, స్వర సామ్రాజ్యానికి మణిమకుటం. సాహితీ వనంలో విరబూసిన సిరి పుష్పం. బాలాంత్రపు రజనీకాంతరావుతో హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ రామచంద్రమూర్తి ప్రత్యేక ఇంటర్వ్యూ రజనీ జ్ఞాపకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు. తెలుగు జాతి తిలకింపజేసేటువంటి రచనలు ఈ ప్రదేశంలో వచ్చినాయి. ప్రభుత్వం తెలుగు భాషలోనే అన్ని రకాల కార్యక్రమాలు చేయాలి. మౌఖిక భాషగా ఉంటే ఆ భాష బతికినట్లు కాదు. ఇంగ్లీష్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కానీ తెలుగును వెనక చేయటం లేదు. తెలుగు భాష దశ దిశ గుంటూరు సదస్సు ఆదివారం ఉదయం 10:30 గంటలకు. సుప్రభాతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు చరిత్రలో ఈ రోజు చూద్దాం. పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ జయంతి ఈ రోజు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ స్వాతంత్ర మహోద్యమానికి నాయకత్వం వహించిన అగ్ర నాయకుల్లో ఒకరైన లాలా లజపత్ రాయ్ 1865 జనవరి 28న పంజాబ్లోని మోగా జిల్లా ధుడీకే గ్రామంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుకు నడిపించిన ఈ ధీరోదాతుడిని భారత ప్రజలు పంజాబ్ కేసరిగా పిలుచుకున్నారు. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ సమకాలికులు. వీరిని స్వాతంత్ర్య పోరాటంలో లాల్ బాల్ పాల్ త్రయంగా పిలిచేవారు. ఆత్మగౌరవం, స్వయం పాలనే కాకుండా భారత ప్రజలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కూడా అవసరమని ఆయన భావించేవారు. ఈ భావనతోనే ఆయన ఒకవైపు స్వాతంత్ర పోరాటం సాగిస్తూనే మరోవైపు ఆర్థిక సంస్థల స్థాపన వైపు మొగ్గు చూపించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీలను స్థాపించి ప్రజలకు ఆర్థిక చేయూతనందించే సంస్థలుగా వాటిని తీర్చిదిద్దారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్రపై చెరగని ముద్ర వేసిన లాలా లజపత్ రాయ్ 1928 నవంబర్ 17న మృతి చెందారు. ఈ రోజు ప్రసిద్ధ అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న జయంతి. 1925 జనవరి 28న కర్ణాటకలోని తుమ్కూరులో జన్మించారు.
బెంగళూరు, మద్రాసుల్లో డిగ్రీ వరకు చదువుకున్న రాజా రామన్న లండన్లోని కింగ్స్ కాలేజీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక భారతదేశంలో సైంటిస్టుగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన రాజా రామన్న భారతీయ అణు విధాన రూపకల్పనకు కృషి చేశారు. 1974లో జరిగిన మొట్టమొదటి అణు ప్రయోగంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆనాటి అణు ప్రయోగానికి అవసరమైన శాస్త్ర సాంకేతిక తోడ్పాటునందించిన వారిలో ప్రముఖునిగా చరిత్రలో నిలిచిపోయారు. అణు అధ్యయనంలో ఆయనకు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. రాజా రామన్నకు పాకిస్తాన్తోనూ సత్సంబంధాలున్నాయి. 1983లో భారత్, పాకిస్తాన్లు అణుయుద్ధానికి కాలుదువ్వుతున్న సమయంలో 2 దేశాల మధ్య సామరస్య వాతావరణం కల్పించి యుద్ధాన్ని నివారించడంలో రాజా రామన్న చేసిన కృషి ఫలించినట్టు చరిత్రకారులు చెబుతారు. తాను శాస్త్రవేత్తను అయినప్పటికీ ఆ శాస్త్ర ప్రయోగం సమాజానికి కీడు చేసేలా ఉండకూడదనేది రాజా రామన్న అభిమతం. డాక్టర్ రాజా రామన్న 10 ఏళ్లకు పైగా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ కు డైరెక్టర్ గా పనిచేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO కు డైరెక్టర్ జనరల్ గా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు. భారత ప్రభుత్వం నుంచి 1968లో పద్మశ్రీ, 1973, 75లో వరుసగా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. 1990లో VP సింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. భారత జాతి గర్వించదగిన ఈ శాస్త్రవేత్త 2004 సెప్టెంబర్ 23న మృతి చెందారు. ఆయన జ్ఞాపకార్థం బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ డి స్టడీస్ ను రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీగా పేరు మార్చారు. ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ పుట్టినరోజు ఈ రోజు. హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో మేవాతి ఘరానా కుటుంబంలో 1930 జనవరి 28న జన్మించిన జస్రాజ్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందారు. తండ్రి మోతీరాం, సోదరుడు మణిరాంజీలు జస్రాజ్ తొలి గురువులు. 4 ఏళ్ల వయసులో తండ్రి మరణించడంతో జస్రాజ్ చిన్నతనమంతా కష్టాలతోనే గడిచింది. మహారాజా జయవంత్ సింగ్ జీ వాఘేలా వద్ద జస్రాజ్ శిష్యరికం చేశారు. ప్రఖ్యాత గజల్ గాయని బేగం అఖ్తర్ గానామృతానికి జస్రాజ్ దాసోహమయ్యారు. జస్రాజ్ సోదరుడు మణిరాంజీ తన కచేరీలలో తబలా సహకారం కోసం ఆయనను తీసుకెళ్తుండేవారు. అలా శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెంచుకున్న జస్రాజ్ తబలాకు స్వస్తి చెప్పి గాత్రం సాధన ప్రారంభించారు. మొక్కవోని దీక్షతో భారతదేశం గర్వించదగ్గ విద్వాంసుడిగా పేరు సంపాదించారు. శాస్త్రీయ సంగీతంలో జుగల్ బందీని ప్రవేశపెట్టి ప్రేక్షకులను రంజింపజేసిన జస్రాజ్ ఒకే శైలిలో వేర్వేరు రాగాలను ఆలపించే అరుదైన గాయకునిగా గుర్తింపు పొందారు. జస్రాజ్ తన తండ్రి, సోదరుని జ్ఞాపకార్థం పండిట్ మోతీరాం, పండిట్ మణిరాం సంగీత్ సమారోహ్ను హైదరాబాద్ లో 30 సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. చరిత్రలో ఈ రోజు చూశాం కదా. సుప్రభాతంలో ఇప్పుడు వాతావరణం. రాష్ట్రంలో ఈ రోజు నమోదు కానున్న వాతావరణ విశేషాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం 26, 20, విజయవాడ 29, 18, తిరుపతి 29, 20, వరంగల్ గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. ఇవి ఈనాటి వాతావరణ వివరాలు. ఇది ఈనాటి సుప్రభాతం. వ్యవహార జ్ఞానం ఇతరులతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయని దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు పరస్పర సంబంధాలు అనే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటే మీ వ్యవహార జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, జీవితంలో విజయం సాధించవచ్చు. రేపటి ప్రభాత వేళ మరో సుప్రభాతంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.